నేనైతే 3 సంవత్సరాల నుండి బ్రష్ అనేది చేయడం లేదండి. బ్రష్ చేయకుండా ఎలా ఉన్నా 3 సంవత్సరాలు మీరనుకోవచ్చు. బ్రష్ అంటే బ్రష్ ప్లేస్‌లో ఇంకోటి వాడుతున్నానని అర్థమండి. వేప పలకర్లు వాడతాను. పలకర్ర అంటాము, పందుముళ్ళు అంటాము. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. చాలా నేమ్స్ ఉంటాయి నాకు తెలిసి. నాకు తెలిసినవైతే రెండే. ఎప్పుడు మా వారు డ్యూటీ నుండి వెళ్ళిపోయినప్పుడు నాకు ఎక్కువ పలకర్లనేవి తెచ్చేసి వెళ్ళిపోతారండి. పిల్లలతో నేను మాటిమాటికి బయటికి వెళ్ళి తెచ్చుకోలేనని చెప్పి. సో, అలా తెచ్చినవైతే అయిపోయాయి. మా వాచ్‌మెన్ ఆంటీకి అడిగితే ఆవిడేమో తెస్తానని చెప్పి తేవడం లేదు. ఒక్కరోజు బ్రష్ చేశాను. నాకు చాలా దీనిగా అనిపించింది. ఎలారా దేవుడా! అది ఇది అని చెప్పి చాలా అనుకున్నాను. ఫ్రిడ్జ్‌లో కొంచెం కరివేపాకు తెచ్చినవి కరివేపాకు ఉంటాయి కదా! పుల్లలు అవి ఉంటే అవి చేసుకున్నాను ఒక 2 డేస్. మా ఇంటి ఎదురుగా పార్క్ ఉంటదండి. డైలీ పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్తాను ఈవినింగ్. సో, ఎక్కడికైనా కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే, అక్కడ ఏం చెట్లున్నాయి, మనకు పనికొచ్చేవి ఏమన్నా ఉన్నాయని చెప్పి నేనైతే బాగా చూస్తానమాట. అలా చూస్తుండగా నాకు ఈ వేప చెట్టు అయితే కనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి బాబు. మీరు అనుకోవచ్చు ఎందుకు అంత హ్యాపీ అని. మార్నింగ్ లేచిన వెంటనే మనం చేయాల్సింది ఫస్ట్ బ్రషే. బ్రష్ చేయంది ఏం చెయ్యం కదా! అలాగే నాకు ఈ పలకర అనేది ఉండాలమాట. వేప పుల్ల లేకపోతే నాకసలు మరి బ్రష్ చేయాలనిపించదండి. 2018లో నా పన్నయితే పుచ్చిపోయింది. అప్పుడు కొంచెం సిమెంట్ పెట్టుకున్నాను. అప్పటి నుంచి మధ్య మధ్యలో చేసేదాన్ని పందుబుల్ల. ఇంకా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే పూర్తిగా మానేసానమాట. వేప పుల్ల చేయడం వల్ల కడుపులో ఉన్న పురుగులు అలాంటివన్నీ నశించిపోతాయండి. మనము నములుతుంటే కొంచెమైనా జ్యూస్ అనేది లోపలికి వెళ్తుంది. పళ్ళు పుచ్చకుండా ఉంటాయండి. మా పాపకు కూడా రీసెంట్‌గా ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ చేశాను. వేప పలకర్ర చేస్తది తను కూడా. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.